అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ పోస్టర్ను సంఘం సభ్యులు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 9న 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభతో పాటు 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభను నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. విజయవంతం చేయాలని భూపాలపల్లి రెడ్డి కాలనీలోని మంజునాథ టెక్స్టైల్ వద్ద పద్మశాలి చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గోనె భాస్కర్, నాయకులు భీమనాథుని సత్యనారాయణ మాట్లాడుతూ తమ హక్కుల సాధనకు పద్మశాలీలంతా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. భూపాలపల్లి జిల్లా నుండి హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున పద్మశాలీలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. ఈ బహిరంగ సభకి జిల్లాలోని అన్ని మండలాల నుండి పద్మశాలీలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. జై మార్కండేయ. పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ. హైదరాబాద్లో జరిగే పద్మశాలి సభను విజయవంతం చేయండి. జై మార్కండేయ. పద్మశాలీల ఐక్యత. ఈ నెల 9వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాదులో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కావున మన రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి పద్మశాలి కుల బంధువులు మరియు చేనేత కార్మికులు ఈ సభ సందర్భంగా అందరూ స్వచ్ఛందంగా హాజరై ఆ సభను విజయవంతం చేయాలని మేము జిల్లా పద్మశాలి సంఘం నాయకులుగా మరియు మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మన అందరూ అవుతున్నారు కనుక ఈ సభకు, ఎందుకంటే రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి కూడా మన అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ సందర్భంగా ప్రతినిధులు మరియు సోలాపూర్, భీమండి, గుజరాత్ నుండి కూడా చాలామంది వేలాది మంది హాజరవుతున్నారు. అలాగే మన చేనేత కార్మికుల కష్టాలు మరియు ఇబ్బందులు, మరి పద్మశాలీలు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, మరి ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేందుకు మంచిగా ఉంటుందని ఈ వేదిక మనం ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా పద్మశాలి కుల బంధువులకు మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన అటు ఆదిలాబాదు, ఇటు ఖమ్మం వరకు, నల్లగొండ, ఇవన్నీ మొత్తం దాదాపు 33 జిల్లాల నుంచి వెళ్ళి అందరూ స్వచ్ఛందంగా జరగాలి. అయ్యో మీరు వీళ్ళు పెడతారా, వాళ్ళు పెడతారా, బస్సు పెడతారా, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రజలను మరియు మన పద్మశాలి కుల బంధువులను